ఇచ్చి నాయన తండ్రి ఈ సన్నిధిని ఉండటానికి కృపనిస్తున్న దేవా నీకు వందనాలు. ఇప్పటి వరకు స్తుతుల మీద మీరు ఆశీనులై అన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకను నాయన తండ్రి జీవితాంతము నేను మహింపరిచే వారంగా ఉండేటట్టు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా నాయన తండ్రి బ్రదర్ బాబీ రత్నాకర్ గారు నాయన తండ్రి నీ వాక్యాన్ని విరిచి వడ్డించబోతుండగా నీ నోటి నుండి వచ్చు నాయన తండ్రి ఆ మాటలు నాయన మాకు వినిపింప చేయండి. నీ దాసిని నీ సిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడమని నాయన తండ్రి ఖాళీ అయిన పాత్రలుగా వచ్చాం ప్రభువా. తిరిగి ఎళ్ళినప్పుడు పొంగి పొర్లు పాత్రలుగా చేసి నీ మహిమార్థమై వాడుకునేటట్లు కృప చూపించమని, నీ కోసం పదునైన పనిముట్లుగా వాడబడి నాయన తండ్రి నీ రాజ్య వ్యాప్తి కోసం నాయన తండ్రి మమ్మల్ని అందరినీ నీ అభిషేకాన్ని రానిమ్మని ఈ యొక్క ప్రభు దినమున నాయన తండ్రి నాయన లూదియా హృదయాన్ని తెరిచిన దేవా నీకు స్తోత్రం. మా హృదయాలను కూడా తెరిచి నీ వాక్యాన్ని నాయన తండ్రి మా హృదయాల్లో నాయన తండ్రి తీసుకోగలగటానికి నాయన తండ్రి అట్టి నాయన తండ్రి కృపను అనుగ్రహించమని మీకే మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడు మా ప్రియప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. చదువుకున్నా ప్లీజ్ అండి. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఎడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి గారు షీలా గారు, వీరికి 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం నివాసం అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య, ప్లీజ్. గుడ్ మార్నింగ్ స్వరూప్ గారు, థ్యాంక్ యూ ఫర్ ది ఇంట్రడక్షన్. మరి సునీత జామి రవికుమార్ గారికి వందనములు తెలియజేస్తున్నానమ్మా. నా వాయిస్ వినిపిస్తుందా? థాంక్యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. మరి చేరి వచ్చిన అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా దేవుని సేవకులకి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. మరి మన గ్రూప్లోని మీ అందరికీ తెలిసిన విధంగా 3 o'clock నుంచే విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. రాత్రి నాకు 1 o'clock మెలకు వచ్చేసింది. ఇంక నాకు నిద్ర పట్టలేదు. ఈరోజు కూడా ప్రిపేర్ అవ్వాలి కదా అని అలాగా నాన్ స్టాప్ స్టడీ చేశాను. అయితే 3 o'clockకి మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు సహోదర సహోదరులు. జాన్సన్ ఉంటాడు, తర్వాత మరి స్లోగా ఒక 7-8 మంది జాయిన్ అయ్యి జ్ఞాపనం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్యగారి కొరకు దయచేసి ప్రార్థనలు ఎత్తుపట్టుకోవాల్సింది కోరుచున్నానండి. మరి పరిస్థితి అప్డేట్ ఇస్తాం, దయచేసి గమనించండి. మరి మనలో కొంతమందికి అందరికీ తెలుసు ఆయన పరిస్థితి. మరి లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్న టైంలో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది పాస్టర్ గారికి. రైట్ హ్యాండ్ పనిచేయటం లేదు, బెడ్ మీదే ఉన్నారు. ట్యూబ్లో నుంచి ఫీడ్ చేస్తూ ఉన్నారు అనమాట. ప్రార్థన చేద్దాం. ఈరోజు జకర్యా గ్రంథం 8వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. మరి నేను ఈ యొక్క చాప్టర్ ద్వారా చాలా దీవించబడ్డాను. దేవుడు నాతో మాట్లాడారు. అందువల్ల నేను ఈ యొక్క చాప్టర్ మీద ధ్యానం చేయాలనుకుంటున్నాను. మరి జకర్యా గ్రంథము అంతకుముందు ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం, కానీ మరొకసారి దేవుని వాక్యం మరి ఎప్పుడు చదివినా కూడా మనం మేలు పొందుతాం. దేవుని వాక్యం ఒక ఫౌంటైన్ లాంటిది. అంటే ఫౌంటైన్ అంటే ఊరుతుంది కదా, ఎప్పుడు చూసినా ఫ్రెష్ వాటర్ ఊరుతూ ఉంటుంది అనమాట. ఓకే, దయచేసి మనం చదువుకుందాం దేవుని వాక్యం. నేను చాలా షార్ట్ టైంలోనే నేను క్లోజ్ చేస్తాను, మన చర్చెస్కి వెళ్ళాలి కాబట్టి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నానండి. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగులు ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహురౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి
యెరూషలేములో నివాసం చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరును వృద్ధత్వం చేత కర్ర పట్టుకుని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడుపిల్లలతోనూ నిండియుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములందు శేషించిన జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచిన ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకుని వచ్చెదను. వారు నా జనులయందురు, నేను వారికి దేవుడినయుందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యం తెచ్చుకొనుడి. ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకకయుండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను, తన పని మీద పోవువానికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయాను. ఏలయనగా ఒకరి మీదకొకరిని నేను రేపుచుంటిని. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యంగా ఎత్తును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. యూదావారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్ని జనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా 13th verse మళ్ళీ చదువుతానండి. జకర్యా 8:13. యూదావారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్ని జనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో. ఆస్పదం అంటే ఎవరైనా మీనింగ్ చెప్పగలరండి? ఆస్పదం అంటే బేసిస్ అన్నమాట, బేస్, ఫౌండేషన్, బట్ నాట్ రీసోర్స్. అయితే శాపంకి ఆస్పదంగా ఎలాగా ఉన్నారో అలాగే మీరు ఆశీర్వాదానికి ఆస్పదంగా ఉన్నట్లు నేను మిమ్మల్ని రక్షించును. భయపడక ధైర్యం తెచ్చుకోండి. ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. అందుకే నేను ఈ చాప్టర్ చూస్ చేసుకున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచుగా నేను మీకు కీడు చేయను ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికి మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యం లేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ వత్తురు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును మనము పోదుము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమందురు. అనేక జనములను బలముగల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పారు. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్యంని దీవించుగాక. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే 7వ అధ్యాయం 8వ అధ్యాయం యాక్చువల్లీ కలిపి మనం చూసుకోవాలి. ఎందుకంటే 7వ అధ్యాయం మొదట్లో జకర్యా యొద్దకి కొంతమంది వస్తారు. వాళ్ళు బబులోను చెర నుంచి వచ్చిన యూదులే. అయితే యెరూషలేములో ఉంటాడు జకర్యా. వాళ్ళు బేతేల్ అనే ప్రాంతం నుంచి వస్తారనమాట. వాళ్ళు ఒక ప్రశ్న తీసుకొస్తారు వాళ్ళ సమాజం దగ్గర నుంచి
యెరూషలేములో ఉన్న జకర్యా యొద్దకి, పెద్దల యొద్దకి వస్తారనమాట. ఏంటంటే వాళ్ళ ప్రశ్న, మేము చెరలో ఉన్నప్పుడు కొన్ని ఉపవాసాలు చేశాం గదా! ఇప్పుడు మనం ఆలయం తిరిగి కట్టుకుంటా ఉన్నాము. మరి ఆలయం ఏమో ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతుంది. కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు వాళ్ళొచ్చేసరికి. మరి కట్టబోతున్నాము. ఇంకా మరి చెరలో లేము కదా! మనం చెరలో ఉన్నప్పుడు దానిని జ్ఞాపకం చేసుకోవడానికి ఉపవాసాలున్నాము. అవి ఇప్పుడు చేయాలా వద్దా? అది వాళ్ళ ప్రశ్న. అయితే 7వ అధ్యాయంలో జకర్యా చాలా తీవ్రంగా మాట్లాడు ఓకే. జకర్యా చాలా తీవ్రంగా మాట్లాడతాడు. ఏంటంటే, మీరు ఉపవాసాలున్నప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా చేశారా? చేయలేదు కదా! మరి అసలు చెరలోకెందుకు వెళ్లారు మీరు? దేవుని వాక్య ప్రకారం ఆ యొక్క నిబంధనకి మీరు నమ్మకంగా లేరు కాబట్టి, దేవుడు మిమ్మల్ని చెరలోకి పంపించాడు. దానిని జ్ఞాపకం చేసుకోవడానికి మరి మీరు ఉపవాసాలు చేస్తా ఉన్నారు గానీ, అప్పుడు గూడా మీరు నమ్మకంగా లేరు. అంటే మనస్ఫూర్తిగా చేయటం లేదు. ఏదో మత సంబంధమైన కార్యక్రమాలుగా చేశారు అని వాళ్ళ మీద చాలా కఠినంగా మాట్లాడతాడు 7వ అధ్యాయంలో. దేవుని యొక్క తీర్పు మీరు అనుభవించారు అని. కానీ 8వ అధ్యాయం వచ్చేసరికి దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రాఫెసీ మనం చూస్తాం. దేవుని వాక్యంలో రెండు విషయాలకి అంటే కొన్ని విషయాల్లో చిన్న టెన్షన్ ఉంటది వాటి మధ్య. ఉదాహరణకి దేవుని యొక్క సార్వభౌమత్వము, మనిషికి ఆయన ఇచ్చిన స్వేచ్ఛ. ఈ రెండు విషయాల మీద ఎంతో ఏమంటారు స్టడీ అవుతది. ఎన్నో విషయాలు ఎంతోమంది ప్రపంచంలో అనేకమైన సంవత్సరాలు, శతాబ్దాలు, దశాబ్దాలు గా డిస్కషన్ అవుతా ఉంటది. దేవుని సావరెనిటీ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్స్ ఫ్రీ విల్. ఈ రెండిటి మధ్య టెన్షన్ ఉంటది. ఈ టెన్షన్ ఉండటమే మంచిది. టెన్షన్ ఉండాలన్నమాట. అలాగే జడ్జ్‌మెంట్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో బ్లెస్సింగ్. దేవుని తీర్పు వెనువెంటనే ఆయన ఇచ్చే ఆశీర్వాదం. ఈ రెండిటి మధ్య టెన్షన్ ఉంటది. ఈ రెండిటిని సెపరేట్ చేయటం అవ్వదు. వెన్ గాడ్ ఈస్ జడ్జింగ్ సంబడీ, హి వాంట్స్ టు బ్లెస్ దట్ పర్సన్. దేవుడు ఒక వ్యక్తిని తీర్పు తీరుస్తున్నాడంటే, ఒక సమాజాన్ని తీర్పు తీరుస్తున్నాడంటే ఆశీర్వదించాలన్న మనసుతోటే వస్తాడాయన. అలాగే వీళ్ళని 70 సంవత్సరాలు చెరలోనికి తీసుకెళ్ళిన దేవుడు, వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ యొక్క టెంపుల్ కడతా ఉన్నప్పుడు మనలో నేను ఒకసారి లాస్ట్ టైం నేను జకర్యా గ్రంథం యొక్క ఇంట్రొడక్షన్ కొంత చెప్పాను. జకర్యా మరియు హగ్గై వీళ్ళిద్దరు కాంటెంపరరీస్. జకర్యా, హగ్గై. అలాగే జకర్యా గ్రంథంలో మనం చూసే జెరుబ్బాబెలు అనే గవర్నరు, ప్రధాన యాజకుడైన యెహోషువ, ఇంకా ఫస్ట్‌లో ఉంటది కదా! జకర్యా, గవర్నర్ అండ్ జెరుబ్బాబెల్ వీళ్ళందరూ కాంటెంపరరీస్. మరి 70 సంవత్సరాల ఆ యొక్క క్యాప్టివిటీ, బాబిలోనియన్ క్యాప్టివిటీ, బబులోను చెర అది ముగిసిన తర్వాత కోరెష్ యొక్క ఆధ్వర్యం, కోరెష్ చక్రవర్తి, సైరస్ ద గ్రేట్ కింగ్, అతడు పర్షియన్ కింగ్. ఆ యొక్క బబులోన్‌ని అతను స్వాధీనపరుచుకొని అప్పుడు కొత్త పాలిసీ తీసుకొస్తాడు ఆయన. ఏంటంటే ఎవరి కాళ్ళకి మత స్వేచ్ఛ ఇస్తాడు. మీరు వెళ్ళిపోయి మీ ట్రెడిషన్స్, మీ గాడ్స్‌ని మీరు వర్షిప్ చేసుకోవచ్చని. అలాంటి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒక 50,000 మంది వచ్చేస్తారు. వాళ్ళల్లో వీళ్ళు వచ్చారనమాట. హగ్గై, జకర్యా, గవర్నర్ జెరుబ్బాబెలు, అలాగే మరి ప్రధాన యాజకుడైన యెహోషువ వీళ్ళందరూ వస్తారు. వీళ్ళొచ్చినప్పుడు మరి రాంగానే ఆ యొక్క టెంపుల్‌ని తిరిగి కట్టడం స్టార్ట్ చేస్తారు. ఫౌండేషన్ వేసి ఆ యొక్క లీవైట్ సాక్రిఫిషియల్ సిస్టమ్స్ అన్ని రీస్టార్ట్ చేస్తారు. ఆ యొక్క ఆరాధనకు సంబంధించిన ఆ యొక్క పరిస్థితులన్నిటిని వాళ్ళు రీస్టార్ట్ చేస్తారు. అయితే అక్కడ ఏం జరుగుతదంటే ఎక్స్టర్నల్ అప్రెషన్ వస్తది, ఇంటర్నల్ డిప్రెషన్. బాహ్యంగా వాళ్ళకి బహుగా ఎదురుగా అంటే అప్రెషన్ అంటే చాలా వ్యతిరేకత వస్తది రకరకాలుగా. అదే సమయంలో వాళ్ళు మనసులో గూడా వాళ్ళకి డిప్రెషన్‌కి గురవుతారు, కృంగుదలకు గురవుతారు. ఈ 2 కారణాల వల్ల టెంపుల్ యొక్క వర్క్ ఆగిపోతది. అప్పుడు దేవుడు చెప్తాడన్నమాట, హగ్గయిలో గూడా ఉంటది. మీరు ఇలాగ ఆలయం కట్టకపోవడం వల్లనే కదా
మీకు పనులు దొరకట్లేదు, కూలి దొరకట్లేదు, మీరు విస్తారంగా సంపాదిస్తున్నారు కానీ ఏమీ మిగలటం లేదు మీకు. తర్వాత మీకు బట్టలు వేసుకుంటున్నారని అవి సరిపోవట్లేదు మీకు, మీ శరీరానికి కప్పలేకపోతుంది. అలాగే మీరు మంచి మంచి హౌసెస్లో ఉంటున్నారు, బట్ ఆ యొక్క దేవాలయాన్ని మీరు నెగ్లెక్ట్ చేశారు, టెంపుల్ అని చెప్పి దేవుడు హగ్గయిలో కూడా మాట్లాడతాడు. కానీ జకర్యా ఏం చెప్తాడంటే, ఇట్లానే వాళ్ళని ప్రోత్సహిస్తూ హగ్గయి అక్కడ స్టార్ట్ చేయగానే జకర్యా కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాడు. ఒక ఆల్మోస్ట్ ఒక కొంత టైం అయిన తర్వాత, మేబీ జస్ట్ ఫ్యూ మంత్స్లోనే జకర్యా కూడా స్టార్ట్ చేస్తాడు ప్రాఫెసైయింగ్. ఎందుకంటే జకర్యాకు దేవుని యొక్క రెవల్యూషన్ వస్తుంది. దేవుడు జకర్యా ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, మనకి కంటికి కనపడని అనేకమైన దూతలు దేవుడు, అందుకని ఈ చాప్టర్లు అంతా కూడా సైన్యములకు అధిపతి అని, ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అని. అంటే ఎవరు ఆ సైన్యములు అంటే దేవుని యొక్క దూతలు, కోటాను కోట్లు లెక్కించలేని దూతలు ఉంటారట, వాళ్ళలో హైరార్కీస్ ఉంటారు. అయితే ఈ దూతలు మరి చాలా దేవుని చేత పని అప్పగింపబడి మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు, మీకు సహాయం చేయడానికి. దేవుని యొక్క ఆర్మీ ఈజ్ ఫర్ యూ, గాడ్ ఈజ్ వాచింగ్ యూ అండ్ హిస్ ఆర్మీ ఈజ్ ఆల్ అరౌండ్ యూ అని చెప్తున్నాడు అనమాట, ఎంకరేజ్ చేయడానికి. అంటే అది సత్యం కాబట్టి. సో ఆ యొక్క దేవుని ఆలయము వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 20 సంవత్సరాలు వాళ్ళు తిరిగి కట్టలేకపోతారు. ఈ యొక్క ప్రాఫెసీ స్టార్ట్ చేయగానే వాళ్ళు ఈ యొక్క ప్రవక్తుల యొక్క ప్రోత్సాహంతో వాళ్ళు కట్టి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వచ్చినప్పుడు, ఈ 7వ అధ్యాయంలో ఒక ఎన్వాయ్ ఫ్రమ్ బేతెల్, ఒక గ్రూప్ ఆఫ్ లీడర్స్ లాంటి వాళ్ళు వచ్చి, మేము 70 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు ఫాస్టింగ్స్ చేసాం కదా, అవి చేయాలా వద్దా అని అడుగుతా ఉన్నారు. అప్పుడు యాక్చువల్గా ఈ 7వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి మనం కానీ ఒక పేరు ఇవ్వగలిగితే, ఉపవాసాల నుంచి సెలబ్రేషన్స్కి అని ఒక టైటిల్ ఇవ్వచ్చు. ఫ్రమ్ ఫాస్టింగ్స్ టు ఫీస్ట్. ఏంటి ఆ సెలబ్రేషన్? దేనికంట, యెరూషలేము రెన్యూల్ అవుతుంది, యెరూషలేం తిరిగి కట్టబడుతుంది, దేవాలయం తిరిగి కట్టబడుతుంది. అందుకని మనం చదివిన భాగంలో ఆ యొక్క ఉపవాసాలు మీరు చేస్తూ ఉన్నారు పలానా నెలలో పలానా నెల, అవన్నీ కూడా పండుగల్లాగా మారుస్తానని చెప్తున్నాడు దేవుడు. ఓకే, ఈ యొక్క అధ్యాయంలో ఒక 5-6 పాయింట్స్ నేను మీకు చెప్తానండి, అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అప్పుడు వాళ్ళు ఈ 20 సంవత్సరాలుగా ఒక రకంగా ఉన్నారటండి. ఎలా ఉన్నారంట, దేవునికి ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్ కైండ్ ఆఫ్ లైఫ్ కాకుండా వాళ్ళు ఇంకోటి కూడా గమనించారంట. ఈ యొక్క 20 సంవత్సరాల్లో ఇశ్రాయేలీలు ఏంటంటే, చాలా బలమైన ప్రవచనాలు మనం విన్నాం కదా, కానీ ఏమీ జరుగుతున్నట్టు కనపడట్లేదు. చూస్తా ఉంటే అంత పేలవంగా ఉంది. సీజన్స్ అంతా కూడా సంవత్సరాలు పెద్ద పంచ్ లేదు. ఏదో చాలా పవర్ఫుల్ ప్రాఫెసీస్ విన్నాం కానీ చాలా మామూలుగా ఉంది, పెద్ద ఏమీ మార్పు లేవు. దేవుడి సేవకులు చెప్పిన ప్రవచనాలు పెద్ద నెరవేరుతున్నట్టు కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు ఎలాగున్నారంటే, వాళ్ళకి ఎంత మంచి జీవితం జీవించడం సాధ్యమో అంత మంచి జీవితం జీవిస్తూ ఉన్నారు. దే ఆర్ పర్సూయింగ్ ద బెస్ట్ లైఫ్ పాసిబుల్. ఒకసారి మనం కూడా ఇలాగే ఉంటాం. when we cannot trust God, we live a best life. చూసారండి డిఫరెన్స్? చాలా బాగుంది. నేను ఒక దగ్గర చదివాను ఇది. తర్వాత 8వ అధ్యాయంలో దేవుని యొక్క సన్నిధిని ఆయన మనకి అనుగ్రహిస్తా ఉన్నాడని చెప్తున్నాడు. దేవుని సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ the beginning and the indispensable condition of all true prosperity is the presence of God. అంటే నిజమైన ప్రాస్పెరిటీ, నిజంగా మనం వర్ధిల్లాలంటే, నిజంగా మనం ఆశీర్వదింపబడాలంటే మరి ఖచ్చితంగా దేవుని సన్నిధి నీ జీవితంలో ఉండాలి. ఇక్కడ ఈరోజు దేవుని యొక్క బిడ్డలందరూ మనం ఒక 40 పీపుల్ ఉన్నాం. మీకు ఒక క్వశ్చన్ వేయాలి, నేను వేస్తాను, ప్రేమగా వినయంగా అడుగుతున్నాను. హ్యావ్ యూ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్?
పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నారా? ఇది నిర్ముఖమాటం లేని ఒక ప్రశ్న. దీని మీద రకరకాలైన ఆలోచనలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా నీకు నీవే ఆన్సర్ చేసుకోవాల్సింది. యూ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ ఎనీబడి. అయితే పరిశుద్ధాత్మ గురించి 3 థింగ్స్ నేను ఆల్రెడీ ఒకసారి చెప్తున్నాను. ఏంటంటే ద హోలీ స్పిరిట్ ఇన్ యూ, ద హోలీ స్పిరిట్ విత్ యూ, ద హోలీ స్పిరిట్ అపాన్ యూ. హోలీ స్పిరిట్ లేకుండా మనం రక్షించబడలేం. అసలు యేసు ప్రభువుని నమ్మలేం మనం. హోలీ స్పిరిట్ నీలో ఉన్నారు, నాలో ఉన్నారు. హోలీ స్పిరిట్ మనతో ఉంటారు. కానీ దెర్ ఇస్ అనదర్ ఎక్స్పీరియన్స్ కాల్డ్ కమింగ్ అపాన్ యూ. హీ విల్ కమ్ అపాన్ యూ. అంటే దేవుడు లాంటి పర్సన్ ఇంకెక్కడ మనం చూడం. అందుకనే ఆయన యొక్క పరిస్థితి ఏంటో మనకి గ్రాడ్యువల్గానే అర్థమవుతుంది. ఇతరుల ద్వారా తెలుసుకుంటాం. మనకి సెల్ఫ్ దేవుడు తనను తాను రివీల్ చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. సో గాడ్ గురించి ఒక మాట ఉంటుంది, గాడ్ ఈజ్ అదర్లీ. అంటే అలాంటి వ్యక్తి మనం వి కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇఫ్ హీ డజంట్ రివీల్ హిమ్సెల్ఫ్ టు అస్. ఆయన మనకి పరచబడకపోతే మనం గ్రహించుకోలేం. ఆయనకి నీలోనే ఉంటూ నీ మీదకి వచ్చే స్వభావం ఉంది. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. నీలో ఉండి నిన్ను ఒప్పిస్తూనే ద indwelling Holy Spirit has the nature of outpouring presence of God. సో న్యూ టెస్ట్మెంట్లో మనం క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద కార్చిన రక్తం వల్ల, ఆయన నీ కొరకు చనిపోవటం వల్ల హోలీ స్పిరిట్ షల్ కమ్ అపాన్. పరిశుద్ధ అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది కదా, when the Holy Spirit comes upon you, you shall receive power and you will be my witness into all over the world అని అంటారు. గ్రాడ్యువల్గా ఫస్ట్ జెరూసలేంలో, ఆ తర్వాత యూదియా, ఆ తర్వాత అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అని. సో దేవుని యొక్క సన్నిధి నీ జీవితంలో, నా జీవితంలో ఆశీర్వాదాలకి దేవుని సన్నిధి మాత్రమే కారణం అవుతుంది, మరొకటి ఏం కాదు. అందుకే 8వ అధ్యాయం స్టార్టింగ్లో ఏమంటున్నాడు, ఒకసారి ఎవరైనా చదువుతారండి? జకర్యా 8 1వ వచనం 2వ వచనం దయచేసి ఎవరైనా చదువుతారా? అందరూ థ్యాంక్స్. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించియున్నాను. బహురౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించియున్నాను. యెహోవా సెలవిచ్చేదనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించుకొనుమని. The absence of the presence of God during the captivity. దేవుని యొక్క సన్నిధి లేకపోవడం అంటే వాళ్ళు చూశారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ అపాన్ యూ. సియోన్ అన్న, ఇస్రాయేల్ అన్న, మన జీవితాలకు కూడా ఆ మాటలు అప్లై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సియోన్ ఈజ్ ద లీడర్షిప్ ఇష్యూ, లీడర్షిప్ రెల్మ్ సియోన్ అంటే. అయితే ఇక్కడ దేవుడు నేను తిరిగి వస్తానంటున్నాడు. దేవుడు తిరిగి వస్తానంటాడు, అది మనం గమనించాలి. ఒకసారి కీర్తనలు 46వ అధ్యాయం దయచేసి చూడండి అమ్మా. ఒక నది కలదు అని ఉంటది కదా, ఆ యొక్క సిటీని సంతోషపెడతా ఉందంట నది. ఒక్క మాట చదువుతారా? కీర్తన 46 4వ వచనం చదవండి. నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. నది అనగా మరి ఈ నది దేనికి సాదృశ్యం అంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈవెన్ ఎహెచ్కేలు 47వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మోకాళ్ళు యాంకిల్ చీలమండలం వరకు ఆ యొక్క నది దేవుని యొక్క సన్నిధి నుంచి బయటకు వస్తూ ఉంటే అది అంచెలంచెలుగా ఇంకా మనిషి నిండిపోయి తను ఇంకా ఈదితేనే పాసిబుల్ అనమాట, అంత ఓవర్ఫ్లోయింగ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మనకు ఆయన ఉచితంగా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని బట్టి మాత్రమే. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన మీదకి ఆయన రావటానికి మనకి ఎటువంటి పరిస్థితుల్లో అర్హత ఉండదు. ఎంత హోలీగా నువ్వు నేనున్నా కూడా వీఆర్ నాట్ వర్ది, బికాస్ వీ కెనాట్ బి హోలీ వితౌట్ హిస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. కనుక ఆ బ్లడ్ బట్టి మనం యేసయ్య
మన మీదకి తన ఆత్మని పంపిస్తూ ఉంటారు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద బ్యాప్టైజర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎనీహౌ, జాన్ కాల్విన్ ఏమన్నాడంటే, ఆయన వచ్చినప్పుడు అంట ఆయన ఊరికే ఉండడంట. దేవుని సన్నిధి ఇప్పుడు చదివాం కదా 8వ అధ్యాయం 3వ వచనంలో, నేను రోషం గలవాడిని, నేను తిరిగి వస్తాను మీ దగ్గరికి అని చెప్తున్న ఆ దేవుడు కామ్గా ఉండడట. ఆయన ఏం చేస్తాడంట, వైల్ హీ డ్వెల్స్ ఇన్ హిస్ పీపుల్, he cleanses away every kind of impurity, that the place where he is may be holy. ఆయన ఉండే ఆ స్థలము, ఆ యొక్క టెంపుల్ అవ్వచ్చు, ఈరోజు మనం అవ్వచ్చు, ఆయన ప్యూరిఫై చేస్తా ఉంటాడట. ఆయన చేతిలో ఉందని ఉంది కదా, నా వెనక వచ్చేవాడు నాకంటే ఘనుడు, అతడు, నేనైతే వాటర్ బ్యాప్టిజం ఇస్తున్నాను, అతడు హోలీ స్పిరిట్ అండ్ ఫైర్ బ్యాప్టిజం ఇస్తాడని చెప్తూ ఇమీడియట్ గా ఒక మాట ఉంటుంది, ఆయన చేతిలో ఉంది. సో ద హోలీ స్పిరిట్స్ పర్పస్ కమింగ్ అప్ ఆన్ మన మీదకి వచ్చే ఆయన పర్పసే ఆయన మనల్ని ఏమంటారు, క్లెన్స్ చేయటానికి. మేబీ క్లెన్సింగ్ ఈజ్ నాట్ ద స్ట్రాంగ్ వర్డ్ ఏమో, శాంక్టిఫై చేయడానికి, పరిశుద్ధపరచడం అంటే ఏదో అది ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఒక వెరీ వెరీ బిగ్ వర్క్ మనలో చేస్తాడు, మన పర్స్పెక్టివ్ మార్చేస్తాడు, మన జీవితాన్ని చూసి సమస్తం అసలు మనిషిని మార్చిపడేస్తుంటాడు సంవత్సరాలుగా. ఓకే, రెండో పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. అంటే ఇక అది దాన్ని మనం కాదంటానికి వీల్లేని ఒక విషయం. అది దేవుని సన్నిధి నీ జీవితంలో ఉంటేనే నీకు ఆశీర్వాదం. రెండో పాయింట్ ఏంటంటే దీర్ఘాయుష్, తర్వాత విస్తారమైన సంతానం ఆ దేశంలో. ఇది దేవుడు ఆశీర్వాదం గురించి చాలా చోట్ల, ఆ దీర్ఘాయువు మరి ఇది చక్కగా చాలా చోట్ల రాయబడి ఉంటుంది. కానీ జకర్యా భలే చక్కటి పిక్చర్ వేసాడు. ఏంటంటున్నాడు, వీధుల్లో మంచి రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నారంట ఏజ్డ్ పీపుల్, వాళ్ళు చాలా వృద్ధులంట. అలాగే చిన్న పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ ఉన్నారట. మా ఇంటి ముందు పిల్లలు, మా ఇంటి పక్కన పిల్లలు స్ట్రీట్లో క్రికెట్ ఆడుతుంటారు. మేము కార్ అక్కడ పార్క్ చేసినప్పుడు తగులుతుందేమో అనిపిస్తుంది. కానీ నేను ఇది చదివిన తర్వాత ఒకరోజు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు ఈ మధ్య ఆడటం మానేస్తున్నారేంటి అని అడిగాను. నేను జోక్ చేస్తున్నాను అనుకున్నారు వాళ్ళు. నేను వాళ్ళకి చెప్పాను, బైబిల్లో ఉంది, వీధుల్లో పిల్లలు ఆడటం అనేది ఆ పట్టణం యొక్క బ్లెస్సింగ్కి సూచన అని. యూ ప్లే యాజ్ ఫ్రీక్వెంట్లీ యాజ్ పాసిబుల్ అని చెప్పాను. ఇంత వీలైనంత ఎక్కువగా ఆడండి మీరు అని చెప్పాను. ఇది చెప్తా ఉంటే వాళ్ళ పేరెంట్స్ విన్నారు నేను చెప్పడం. వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. మన సిటీస్లో, మన స్ట్రీట్స్లో, మన ఊళ్ళల్లో వీధుల్లో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అదొక మంచి శుభ సూచకం అంట ఆ ఊరికి. ఇక్కడ భలే చక్కగా చేశాడు, నేను తిరిగి వస్తాను మీ దగ్గరికి. 8వ అధ్యాయం చెప్తున్నాడు. 7వ అధ్యాయంలో ఆ ప్రశ్న అడిగిన వాళ్ళకి, ఉపవాసాలు ఉండాలా అన్న ప్రశ్న అడిగిన వాళ్ళకి 7వ అధ్యాయంలో మీరు దేవుని యొక్క మీరు నమ్మకంగా, ఆయన కవనెంట్కి నమ్మకంగా లేరు కాబట్టి ఆయన జడ్జిమెంట్ని, ఆయన తీర్పుని మీరు ఫేస్ చేశారు. అయితే ఆయన నేను మళ్ళీ వస్తానంటున్నాడని ప్రాఫెసీ చేస్తున్నాడు 8వ అధ్యాయం. ఈ విల్ కమ్ బ్యాక్ అండ్ దేర్ విల్ బి లాంగ్ లైఫ్. ఇక్కడ గ్రూప్లో అందరికీ నేను చెప్తున్నాను, యూ విల్ లివ్ లాంగ్. ఎంతకాలం బ్రతకాలని ఉందండి? ఒక్కోసారి అనుకుంటాం కదా, నేను తలుచుకున్నాను అంతలో నువ్వు ఫోన్ చేసావు, నీకు 100 years బతుకుతావని. మరి చాలా మంది ఈ మధ్య, మా వైఫ్ వాళ్ళ మేనమామ 91 అప్పుడు చనిపోయారు. 91. ఆయనకి పార్కిన్సన్స్ ప్రాబ్లం వచ్చింది. అదర్వైజ్ ఆయన చాలా బాగుండేవారు. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా 75, 80, 85. మా మేనత్త 86, మా పాస్టర్ గారు 86. సో లాంగ్ లైఫ్ మనం బ్రతకాలని ఉండాలంట. దేవునికి స్తోత్రం. 3వ పాయింట్, ద క్రానిక్ సిన్ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఈజ్ అన్బిలీఫ్. 3వ పాయింట్ ఏంటంటే, మానవులకి, మనం విశ్వాసులుగా మనకు కూడా చాలా భయంకరమైన పాపం ఏంటంటే అపనమ్మకం. దేవుణ్ణి నమ్మలేకపోవడం.
ఎందుకు దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం అంటే, దేవుణ్ణంట మన మైండ్ సెట్స్ తోటి ఆయన్ని అంచనా వేస్తామండి మనం. ఆయన ఎంత గ్రేట్ పర్సనో మన క్యాలిక్యులేషన్స్ తోటి అర్థం చేసుకోవడానికి చూస్తామంట. వి ట్రై టు అండర్స్టాండ్ గాడ్స్ పవర్, ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ గాడ్ వి ట్రై టు మెజర్ బై అవర్ ఓన్ అండర్స్టాండింగ్. అతడి యొక్క అమితమైన శక్తి, ఆ శక్తిని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం ప్రయత్నం చేసినప్పుడు మనకు ఒక రీజనింగ్ ఉంటుంది. మనమేమి జస్ట్ బ్లైండ్గా ఆయన అపనమ్మకంగా ఏం లేము. అవర్ అన్బిలీఫ్ ఈజ్ నాట్ బ్లైండ్ అన్బిలీఫ్ ఏం కాదు, క్యాలిక్యులేటెడ్ అన్బిలీఫ్. మన చాలా ఆలోచించి మనం నమ్మలేకపోతున్నాం దేవుని. ఎందుకంటే మన యొక్క లెక్కలతోటి ఆయన యొక్క శక్తిని అంచనా వేయడానికి చూస్తున్నాం అన్నమాట. అలా చేయకూడదని చెప్తున్నాడు 8వ అధ్యాయంలో ఈ జకర్యా. నమ్మండి, దేవుడు ఆశ్చర్యపోడట. దేవుడు చేయబోతున్న కొన్ని కార్యాలకి మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే మనం ఊహించలేం. కానీ దేవుడు నేనేం ఆశ్చర్యపోను అంటున్నాడు. దేవుడి స్టైల్ ఏంటంటే చాలా ఇంపాసిబుల్ థింగ్స్ చేయడం, అసలు ఊహించినంత పెద్ద పెద్దవి చేయడం ఆయన యొక్క స్టైల్. అది ఆయన అలవాటు. కనుక మనం దేవుని నమ్మాలని చెప్పేసి. ఉదాహరణకి మా అబ్రహాం స్టోరీ మనం చూస్తే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కానీ ప్రాక్టికల్ స్టెప్స్ కూడా వేసేసాడు. తన ఊరిని వదిలేసి అసలు ఎక్కడికి వెళ్తున్నాడో అడ్రస్ తెలియని ప్లేస్కి ప్రయాణం వెళ్ళిపోయాడు. అది నమ్మటం అంటే అని చెప్పేసి ఈ పాయింట్లో నేను నోట్ చేసుకున్న పాయింట్స్, నేను ఒక థియలాజికల్ బుక్ నుంచి నోట్ చేసుకున్నాను ఈ పాయింట్స్, అందుకని షేర్ చేస్తున్నాను. సమయం లేదు కాబట్టి ఆ టైటిల్ నేను ఇవ్వట్లేదు, క్షమించండి. ముందుకెళ్దాం. అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఇక్కడ ఈ యొక్క 7-8 అధ్యాయాల్లో, ముఖ్యంగా 8వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇక్కడ బర్నింగ్ జెలసీ. దేవుడు నేను రోషం కలిగి నా దేవుడిని అంటున్నాడు. ఈ రోషం ఏం చేసిందంట, ఆయన్ని, యూదా ప్రజల్ని శిక్షించిందంట. దయచేసి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక ఫెంటాస్టిక్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఎప్పుడైతే ఆయన శిక్షించే ఆ యొక్క రోషము, ఆ రోషం ఏం చేస్తుందంట, శిక్షించకుండా ఉండలేకపోయిందంట. కానీ ఆ యొక్క యూదా ప్రజల్ని ప్రొటెక్ట్ చేసి వారికి ఒక మంచి భవిష్యత్తుని కూడా ఇవ్వకుండా ఉండలేకపోతుందంట. రెండు ప్యాకేజ్. దిస్ ఈజ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఏంటి ఆర్గ్యుమెంట్ అంటే, ఆయనేమో రోషం కలిగిన దేవుడు. ఈ రోషము శిక్షించుతా ఉన్నప్పుడే, ఆ శిక్షించుతా ఉన్న టైంలోనే ఆయన బ్లెస్ చేయాలని కూడా, ఆ శిక్షలో నుంచి, ఆ శిక్షిస్తున్న టైంలో కూడా ఆయన ఆల్రెడీ ప్లాన్ వేసుకుంటాడంట. వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, గ్లోరియస్ భవిష్యత్తు ఇవ్వాలి. ఈ రెండు ఇన్సెపరబుల్. ఆయన ఎవరిని శిక్షించాలనుకోడు, కానీ వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఆయన ఆ రోషం కలిగిన దేవుడు ఈ చాస్టైజ్డ్ దెమ్, యూదా వాళ్ళని. మరి ఈ యొక్క 70 సంవత్సరాల ముందు ఏమైందంటే, సంతోషంగా బ్రతుకుతున్నారు వాళ్ళు. చెప్పాలంటే వాళ్ళ బ్రతుకు, వాళ్ళ యొక్క ఊర్లన్నీ చూసి మంచి బ్లెస్సింగ్ ఉంది అనుకున్న టైంలో నెబుకద్నెజర్ వచ్చి మొత్తం సర్వనాశనం చేసి తీసుకెళ్తాడు. వాళ్ళు చల్లా చెదురైపోతారు ప్రజలు. దానియేలు కూడా ఆ టైంలో దానియేలుకి దేవుడు బయలుపరుస్తాడు, ఇర్మియాకు బయలుపరుస్తాడు. ఇర్మియా ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. 70 సంవత్సరాల తర్వాత వస్తారు మీరని. సడన్ గా ఒక శత్రు దేశం మన ఊరికి వచ్చి మనల్ని, మన కుటుంబాన్ని పట్టుకుపోతుంటే అది జరిగింది వాళ్ళకి. దిస్ ఈజ్, నేను రోషం కలిగిన, ఏమంటున్నాడు ఇక్కడ 3వ వచనంలో ఏముందమ్మా, 8వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో, అంటే 2వ వచనం చివరిలో, నేను రోషం వహించి ఉన్నాను, రౌద్రమునై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. నేను మళ్ళీ చదవండి అమ్మా, మీ మాట కట్ అయింది. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను, అది బహురౌద్రము గలవాడనై. మిగుల ఆసక్తితో కదా, మిగుల ఆసక్తితోనా? ఎస్ సార్, మిగుల ఆసక్తితో రోషం కలిగిన వాడిని. ఇంకా రౌద్రం అన్న మాట కూడా ఉంది కదా. అవును. ఈ మాటలు చూస్తే
ఇది ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే బర్నింగ్ జెలసీ అట దేవుడికి. ఆయన ఆయన మనం అంటే ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంటే మన మీద, హీ హాస్ బర్నింగ్ జెలసీ. రౌద్రం కలిగి ఉన్నాడు, బహురోషం కలిగి ఉన్నాడు, మిగులు ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకని ఏం చేశాడు, ఈ యూదా వాళ్ళని శిక్షించాడు. ఎలాంటి శిక్ష అంటే చల్లా చెదరైపోయారు. 70 సంవత్సరాలు వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. ఆ తర్వాత వచ్చారు. ఆ తర్వాత వస్తున్నప్పుడు ప్రాఫెసీ చెప్తున్నాడు 8వ అధ్యాయంలో, లాంగ్ లైఫ్ ఇస్తాను, నా సన్నిధి మళ్ళీ మీకు తోడుగా ఉంచుతాను అని. తర్వాత నేను మిమ్మల్ని శిక్షించడానికి డిసైడ్ అయినప్పుడే నేను ఇంకా ఆశీర్వదించకుండా ఉండలేని రౌద్రం నాది. నేను ఎంత శిక్షించినప్పుడు ఎంత రౌద్రంగా ఉన్నానో, మిమ్మల్ని బ్లెస్ చేసేటప్పుడు కూడా అంతే ఫెరోషియస్గా ఉంటాను, అంతే రౌద్రంగా ఉంటాను, అంతే రోషం కలిగి ఉంటాను. మిమ్మల్ని బ్లెస్ చేయడానికి నేను డిసైడ్ అయ్యాను కనుక ధైర్యం వహించండి, భయపడద్దు. ఎందుకంటే శిక్షించడానికి నేను ఎంత ప్లాన్ వేసానో, బ్లెస్ చేయడానికి కూడా నేను అంతే పవర్ఫుల్ ప్లాన్ వేస్తానని చెప్తున్నాడు దేవుడు. దట్ ఈస్ ద పాయింట్, దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఈ రెండు సెపరేట్ చేయలేమట. నీ జీవితంలో ఏదైనా దేవుని యొక్క శిక్ష అనుభవిస్తా ఉంటే అది నీకే తెలుస్తుంది, నాకే తెలుస్తుంది. ఒకవేళ అలా అనిపిస్తే, ఒకవేళ అదే నిజమైతే, ఎంత తీవ్రంగా ఆయన డీల్ చేస్తున్నాడు, అంతే తీవ్రంగా బ్లెస్సింగ్ కూడా ఇస్తాడట. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. సరే, ముందుకెళ్దామండి. The truest test of religious character is found in the degree of our sympathy with God. దేవుడి మీద సానుభూతి కలిగి ఉండాలంటండి మనం. దేవుని చూసి జాలిపడాలని. ఈ పాయింట్ వింతగా ఉంది కదా. ఏంటి దేవుడికి చూసి జాలిపడటం ఏంటి అని అనుకోవచ్చు. మన భక్తిని ఒకవేళ నిజంగా కొలవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే దానికి ఎలా కొలవచ్చు అంటే, దేవుడి మీద నువ్వెంత సానుభూతి కలిగి ఉన్నావు. దేవుడు కొన్ని చేయొద్దు అంటున్నాడు, ఇలా కొన్ని చేయకూడదు అంటున్నాడు. ఆయన చేయకూడదు అంటున్నా ఏంటంటే, ఆ యొక్క ప్రేమకు సంబంధించిన విషయాలు మానేయద్దు అంటున్నాడు. అంటే ప్రేమకు సంబంధించిన విషయాలు వాటికి దూరం అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, మిక్కిలి బలహీనుల్ని ఏడిపిస్తాం. ఇఫ్ యు ఆర్ ఎ పవర్ఫుల్ పర్సన్, either you sympathize with God and you protect the weaker people, or you will oppress them. ఒకవేళ నువ్వు శక్తివంతమైన, నీ చేతిలో డబ్బు ఉంటే, అధికారం ఉంటే, శక్తి ఉంటే, ఎవరైనా సరే ఎలా ఉంటుందంటే, దేవుడి మీద సానుభూతి లేకపోతే బలహీనుల్ని అప్రెస్ చేస్తాం, వాళ్ళని చాలా హింస పెడతాం. దేవుని మీద సానుభూతి కలిగి ఉండమంటున్నాడు, నిజం చెప్పమంటున్నాడు, సత్యం చెప్పమంటున్నాడు. 8వ అధ్యాయంలో మీ పొరుగు వారికి కీడు తలపెట్టద్దు అన్నాడు. ఐ హేట్ ఇట్ అంటున్నాడు. రూల్ ఆఫ్ లవ్ నుంచి దూరం వెళ్ళొద్దు అంటున్నాడు. రూల్ ఆఫ్ లవ్ కానీ దూరం వెళ్తే we will do all these kinds of things అన్నమాట. we will oppress the weaker people, we will oppress many things మనం చేస్తాం. దట్స్ వాట్ ఇస్ ఫస్ట్ కొరింథియన్స్ లో. మరి వాళ్ళు when they gathered for communion, వాళ్ళు రిచ్ పీపుల్ అందరూ ఒక దగ్గర కూర్చొని మంచి ఫుడ్ తింటా ఉన్నారు. పూర్ పీపుల్ ఏమో వాళ్ళు దూరం సెపరేట్గా కూర్చొని తింటున్నారు. దిస్ వాజ్ ది ప్రాబ్లం. అదే అడ్రస్ చేస్తాడు కదా. సో దేవుని మీద సానుభూతి అంటే దేవుడేదో జాలి పట్టడానికి చెందిన వ్యక్తిని కాదు. ఆయనతో కానీ జాలి, ఆయన మీద సానుభూతి ఉంటే నిజంగా వి స్టాండ్ బై హిమ్, స్పెషల్లీ వెన్ యూ డీల్ విత్ పీపుల్. మనం మన పొరుగు వాళ్ళతో డీల్ చేసినప్పుడు ఆయన పక్షాన ఉండగలం. ఆయన మీద మనకు సానుభూతి ఉంటుంది. జస్ట్ లైక్ ఎ సన్ హ్యాస్ సింపతి ఆన్ ద ఫాదర్. ఒక కుమారుడు తండ్రి మీద సానుభూతి ఉంటే తండ్రికి ఇష్టమైన చేయటం మొదలు పెడుతుంటాడు. అట్లా అనమాట. ఆ పాయింట్ చెప్తా ఉన్నాడు జకర్యా 8వ అధ్యాయంలో. మీరు టైం ఉన్నప్పుడు దయచేసి 8వ అధ్యాయం మొత్తం చదవాలని కోరుచున్నానండి. ముందుకెళ్దాం. నౌ ద టైం ఎంత అయిందండి? 6:17 అయిపోయింది. ఓకే, ఐ క్లోజ్ ఇట్.
యథార్థత, దయచేసి గమనించండి, ఇంటెగ్రిటీ అండ్ ఫిలాంథ్రపీ దే ఆర్ నాట్ పైటీ అంట. నిజమైన భక్తి ఏంటంటే యథార్థత చూపించటం, తర్వాత పేదలకు సహాయం చేయటం అనేది దేవుని ప్రేమలో నుంచి రావాలి, కానీ ఇండివిజువల్గా ఉండకూడదు. అది యథార్థంగా మనం ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమించటం బట్టి మనం యథార్థంగా ఉండాలట. అలాగే పేదలకి సహాయం చేసినప్పుడు, బికాజ్ యూ లవ్ గాడ్ యూ హ్యావ్ టు హెల్ప్ ద పూర్ పీపుల్. బికాజ్ యూ లవ్ గాడ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇంటెగ్రిటీ. బికాజ్ దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి యథార్థత కలిగి ఉండాలి. యథార్థంగా ఒక్కటే ఉంటే సరిపోదు. సో దేవుని మీద ఉన్న మనసు, నీ మనసు దేవుని మీద ఎట్లా ఉంది, ఆ దేవుని మీద మనకు మనసు ఉంటే అవన్నీ దాంట్లోంచి ఫ్లో అవ్వాలని చెప్తా ఉన్నాడు జకర్యా 8వ అధ్యాయం. లాస్ట్ పాయింట్, ప్రాఫెసీ ఎంతవరకు వెళ్తుందంటే ఈ యొక్క 8వ అధ్యాయంలో ఫ్యూచర్ కూడా వచ్చేస్తాడు. ఎంతో మంది అన్ని జనులు వచ్చి దేవుని దగ్గరికి వస్తారని. నిజం చెప్పాలంటే అక్కడ చివరిలో మనం చదివినప్పుడు అమ్మ చివరి వచనాలు చదువుతారా? చివరి 2 22, 23. అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఒక యూదుని చెంగు పట్టుకున్నారటండి. ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక యూదుని చెంగు పట్టుకుంది. ఆ యూదుడు ఎవరంటే యేసుప్రభు. ఒప్పుకోకపోయినా మనం యేసుప్రభు యూదా మతస్థుడు, ఈజ్ ఎ జ్యూ. అది ఎంత పవర్ఫుల్ ప్రాఫెసీ అయిందో చూడండి. రోమా ఉదాహరణకి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం మనం చూస్తే సమస్త ఈ భూభాగం హోల్ వరల్డ్ నుంచి వచ్చి ఉన్నారంట అక్కడ. ఆ యొక్క పరిశుద్ధాత్మ కృమ్మరించబడినప్పుడు ప్రపంచం అంతటి నుంచి అక్కడ ఉన్నారట ఆ యొక్క యెరూషలేములో. మరి ఈరోజు హోల్ వరల్డ్ దాదాపు 800 కోట్ల మంది ఉన్నారంట ప్రజలు. వాళ్ళల్లో దాదాపు 800 ప్రజలు. దాదాపు 50% ఆర్ క్రిస్టియన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టియన్స్, కానీ 50% ఉన్నారు. అయితే వీళ్ళందరూ దే బిలీవ్డ్ వన్ జూ, ఒక యూదుడు. ఈరోజు నీవు నేను కూడా అలానే, మనం యూదులం కాదు కానీ ఎన్గ్రాఫ్టెడ్ ఇస్రాయలైట్స్. ఆయన మనల్ని దత్తత చేసుకున్న ఇశ్రాయేలు జనం మనం. సో మనం కూడా we don't have to wait for somebody to catch hold of your dress. ఇక్కడ యూదుడి యొక్క చెంగు పట్టుకున్నారట. డోంట్ వెయిట్ అంటిల్ దట్ ఏదో ఎవరో వచ్చి మనకి మన దగ్గరికి వస్తేనే మనం సువార్త చెప్తాం కాదు. మనం ప్రొయాక్టివ్గా ఉండాలన్నమాట. అది అక్కడ మనమే యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలి సువార్త పరిచర్యలో. ఒకసారి చాలా మంది ఏం చేస్తారంటే చర్చ్ని, ఆఫీస్ని సెపరేట్ ఫీల్డ్స్లో చూస్తారు. మన ఆఫీస్కి వెళ్ళంగానే ఇదొక వేరే ప్రపంచం అన్నట్టు చూస్తాం మనం. నో, ఇట్స్ నాట్ డిఫరెంట్, ఇట్ ఈస్ యాక్చువల్లీ కవర్డ్. ఇది ఒక ఏమంటారంటే మిషనరీగా అనమాట. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం మిషనరీస్గా ఉంటాం. యు ఆర్ ఎ మిషనరీ ఇన్ యువర్ ఆఫీస్, ఇన్ యువర్ కాలేజ్, ఇన్ యువర్ ఎవరో అన్నారు, మనం చాలా ప్రేయర్స్ చేసాము, దేవా మిషనరీస్ని డిఫరెంట్ ప్లేసెస్కి పంపమని. దేవుడు ఏం చేశాడంట, ఆ ప్రజల్ని మన దగ్గర తీసుకొచ్చాడంట. ఇప్పుడు ఇండియాలో చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ చాప్టర్లో ఈ 6 పాయింట్స్ మనం గమనిస్తాం. ఫస్ట్ది ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్ అని. రెండోది లాంగ్ లైఫ్ ఇస్తాను అంటున్నాడు దేవుడు, ఫ్లరిష్ చేస్తాను అంటున్నాడు. మూడో పాయింట్ ఏంటండి? అందరూ నిద్రపోతున్నారండి. మూడో పాయింట్ అన్బిలీఫ్. దేవుని యొక్క గొప్ప శక్తిని, మన జీవితాల్లో దేవుడు చేయగలిగిన ఆ శక్తిని మన లెక్కలతోటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి నమ్మలేకపోవడం. 4వ పాయింట్, దేవుడు ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇస్తాడో
ఆ జడ్జిమెంట్ ఇయటానికి ముందే ఆయన బ్లెస్ చేయాలని ఆయన డిసైడ్ అయిపోయి వస్తాడట. ఈ 70 సంవత్సరాలకి ముందే ఆయనకు తెలుసు. ఫర్ ఐ నో ద థాట్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, థాట్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ అంటే. నేను నిన్ను గురించిన తలంపులను నేను ఎరుగుదును, అవి అవి మేలుకై గాని హాని చేయడానికి కాదని ఇర్మియా 29:11. ఈ మాట ఎప్పుడు అన్నాడు తెలుసండి? 70 సంవత్సరాలకి స్టార్టింగ్ లోనే అన్నాడు. టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. నీకు ఇవ్వాలనుకున్న ఆ యొక్క గమ్యం నేను ఇవ్వటానికి నేను చెరలోనికి ఇప్పుడు పంపాను, ఆ తర్వాత తీసుకొస్తాను. ఐ విల్ బ్లెస్ యూ. దిస్ ఈస్ ద ప్రాఫెసీ ఆఫ్ జకర్యా 8వ అధ్యాయం. తర్వాత మరి దేవుని మీద మనకి మంచి ఇష్టం ఉండాలన్నమాట. ఒక కొడుకు తండ్రిని ఎట్లా ఇష్టపడతాడు, అప్పుడప్పుడు దేవుడి వైపు చూసి ఐ లవ్ యూ యేసయ్యా, లవ్ యూ యేసయ్యా, ఆయన కళ్ళల్లోకి చూసి హౌ ఆర్ యూ, నువ్వు ఎలా ఉన్నావు యేసయ్యా, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తా ఉండాలట డాడీకి. మా ఫ్రెండ్ ఒకసారి నేను ఎయిర్పోర్ట్లో దింపి వస్తే వాళ్ళ ఫాదరు చాలా వృద్ధుడు అన్నమాట, 80 years అలా. నేను తీసుకొస్తాను కాల్ చేసి ద వే హీస్ కాలింగ్ వాళ్ళ ఫాదర్ని, డాడీ 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 అట్లాగా ఉజ్జగిస్తున్నట్టు అనమాట. మనం కూడా దేవుడితో అలా ఉండాలట. అప్పుడు వి విల్ వాట్ ఎవర్ వీ డూ, ఎస్పెషలీ నాట్ హార్మింగ్ ద అదర్స్, ఇతరులకి కీడు చేయకుండా ఉండే విషయంలో ఆయన వైపు ఉంటామని జకర్యా పాయింట్. ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటంటే అన్ని జనులు, మనం కూడా ఒకప్పుడు అన్ని జనులు, మరి అన్ని జనులు విస్తారంగా దేవుని దగ్గరికి వస్తారని చెప్పి ప్రాఫెసీ చెప్పాడు. అది మన జీవితాల్లో జరుగుతుంది, ఇంకా అగ్రెసివ్గా జరగాలి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం అండి. ఓవర్ టు ఝాన్సీ అమ్మ. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. చక్కని వర్తమానాన్ని మరి జకర్యా ద్వారా మీరు మాకు వివరించారు. మరి తండ్రి గురించి, ఇశ్రాయేలు గురించి, దేవుని ప్రేమ గురించి, మనం ఎలా ఉండాలో చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. పాస్టర్ మురళీ బాబాయ్ గారు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రక్షక, మీ బంగారు పదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఈ పునరుత్థాన దినములో మీ దాసుడు బాబీ రత్నాకర్ని మీరు నిరూపెట్టుకున్నారు. ఆవిడ ద్వారా శ్రేష్టమైన మాట జకర్యా జీవితం నుంచి కొన్ని మాటలు మాకు తెలియచిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా మా దేవ, పోయిన వారం నుండి ఈ వారం వరకు సజీవులుగా ఉంచారు నాయన. ఈ చివరి దినాల్లో కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ ఆదర్శలను మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ దినం మేము మా మందిరానికి బయలుదేరి వెళ్తూ ఉండగా మార్గం అంతట్లో మీరు తోడుగా ఉండండి. శ్రమకరమైన ప్రయాణాలు కలిగి చేయండి ఆయన. అక్కడ వెళ్ళి దైవజనులు విత్తున్నటువంటి వాక్యం శ్రద్ధగా విని ఆత్మీయంగా బలపడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆయన. అలాగే నీ జూమ్ కుడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ముఖ్యంగా పెద్దలు నేను రాబర్ట్ జేమ్స్ గారి గురించి ప్రార్థిస్తున్నాను. బిడ్డ కోమ పరిస్థితిలో ఉన్నారన్నా, ఎంతగానో వేదన చెందుతుంది. అందరికంటే ముందుగా లేచి తండ్రి, మేమందరం అయితే కనిపించగానే ఆయన కనిపిస్తూ జూమ్లో నేను పార్టిసిపేట్ చేసి శ్రద్ధగా మేము మాటలు ఆలకించే బిడ్డ తండ్రి. మరి మీ బిడ్డ పట్ల మీ చిత్తం ఏమైందో అదే మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబానికి నెమ్మది కలిగించండి, శాంతిని కలిగించండి. మా దేవ మీ చిత్తాన్ని బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. కొద్ది కాల వేళలో వచ్చి లేచిదంటే అందరి కోసం ప్రార్థించినటువంటి బిడ్డలను బట్టి కూడా మీ పాసానికి వస్తున్నాం. ఆవిడ జీవితాల్లో దాచిన మేలు వరకు అనుగ్రహించండి. మా గ్రూపులో ఉన్నటువంటి బిడ్డ తండ్రి ఎవరు ఏ అవసరంతో ఉన్నారో మాకే తెలియదు, కానీ మీరు బాహాటంగా ఎరిగిన దేవుడి కనుక మీకు అప్పగిస్తున్నాం. ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారో మీకే తెలుసండి. కొంతమంది అయితే బహిరంగంగా వారి వ్యాధిని తెలియజేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే మరి ప్రార్థిస్తున్న సమయంలో ప్రార్థించే వారితో కలిసి ఏకీభవించే వారి సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు తండ్రి. మరి బిడ్డలందరినీ మీరు దర్శించండి, మేలు చేయండి. అయినా
మా దేవ మరొక పర్యాయం బాబిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. బాబికి సహాయపడుతున్నటువంటి స్వరూపును బట్టి, అలాగనే జాన్సన్ బట్టి, జాన్సమ్ను బట్టి ఈ పాస్ సన్నిధికి వస్తున్నాం. వీళ్ళందరినీ కూడా సిలువ చాటును మరుగుపరచండి. ఆ బిడ్డ పట్ల మీరు దాచిన మేలు వరకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తేజాను బట్టి మరి నిన్నటి దినం వాక్యం ఇచ్చినటువంటి సురేష్ బాబాయ్ గారిని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ గ్రూప్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరిని ఆత్మీయంగా బలపరుస్తున్న తమ్ముడు బావి మరి ఒక పర్యాయం మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరే క్షేమాన్ని కలిగించమని, ఒక్కరు సెలవులో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును మీ ప్రియకుమారుడు, మా ప్రాణరక్షకుడు, విమోచకుడు అని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందరూ నెరవేరునుగా. మన దిన ఆహారం ఎడుమగు దయచి మళ్ళీ అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోనికి దేకాదృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై తండ్రి. ఆమె పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి చాలా చక్కని వర్తమానం అందించిన బాబీ బ్రదర్ కి, అట్లాగే ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి ప్రత్యేక వందనాలండి. ఈ మెసేజెస్ అన్ని అప్లోడ్ చేస్తారండి, యూట్యూబ్ లో రికార్డ్ చేయబడుతున్నాయి, దయచేసి గమనించండి. యూట్యూబ్ లో వర్చువల్ ప్రేయర్ అని టైప్ చేసినా, మరి బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా మీకు అందుబాటులో ఉంటాయండి. మీరు చక్కగా వాటిని ఉపయోగించుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా మీరు పంపించాలని ఆశపడితే దయచేసి అది కూడా వినియోగించుకోవచ్చండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. ఒకరికొకరు ప్రార్థించుకుందాము, ప్రోత్సహించుకుందాము. థ్యాంక్ యూ అండి అందరికి. ముగించుకుందామండి.